అటు కడప పులివెందులలో అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలో పులివెందుల ఆర్డీఓ కార్యాలయం ముట్టడికి ప్రయత్నిస్తే అక్కడ కూడా వారిని అడ్డుకున్నారు. అటు కుప్పంలో వైసీపీ ర్యాలీకి అనుమతి నిరాకరించారు. సో డిఎస్సిలో అవకతవకలు జరిగాయంటూ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు నిరసనలకు దిగింది వైఎస్ఆర్సీపీ. వైజాగ్లో కేకే రాజు ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డుపైనే బైఠాయించారు ఆయన. అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇటు అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోసారి టెన్షన్ వాతావరణం. డిఎస్సి అవకతవకలపై కేతిరెడ్డి ఆధ్వర్యంలో నిరసనకు అనుమతి లేదంటూ పెద్దారెడ్డిని అడ్డుకున్నారు పోలీసులు. అక్కడ కేతిరెడ్డి వాగ్వాదానికి దిగారు పోలీసులతో. సో పెద్దారెడ్డి విషయం తెలుసుకొని తాడిపత్రి బయలుదేరారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఆయనతో పాటు అనంత వెంకటరామరెడ్డి కూడా ఉన్నారు. వారిని మార్గమధ్యంలోనే అడ్డుకుంటే వారక్కడే రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేయడం మనం చూస్తున్నాం రైట్ సైడ్ బాక్స్లో. ఇక ఇటు కడప జిల్లా పులివెందులలో పోలీసులు వైసీపీ క్యాడర్పై లాఠీ చార్జ్కు దిగారు. ఎంపీ అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలో ఆర్డీఓ ఆఫీస్ ముట్టడికి వెళ్లడంతో అక్కడ పెద్ద ఎత్తున కార్యకర్తలు వచ్చారు. ఆర్డీఓ కార్యాలయంలోకి వెళ్లే ప్రయత్నం చేయడంతో వారిపై లాఠీచార్జ్ చేశారు. ఇంకా కుప్పంలో చూస్తే కుప్పంలో కూడా వైసీపీ నిరసన ర్యాలీకి అనుమతి నిరాకరించారు పోలీసులు. కానీ ర్యాలీ నిర్వహించి తీరుతామంటున్నారు ఎమ్మెల్సీ భరత్. కుప్పం వైసీపీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ భరత్ ఇంటిని చుట్టుముట్టారు పోలీసులు. కుప్పం చేరుకోకుండా వైసీపీ క్యాడర్ని అడ్డుకుంటున్నారు పోలీసులు. అటు విజయవాడలో మల్లాది విష్ణు ఆధ్వర్యంలో ర్యాలీ తీశారు. డిఎస్సి అక్రమాలకు వ్యతిరేకంగా ధర్నా నిర్వహించారు. వెంటనే మంత్రి లోకేష్ రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు. ఇటు మాజీ మంత్రి కొడాలి నానికి నోటీసులు ఇచ్చారు పోలీసులు. వైసీపీ ర్యాలీకి అనుమతి లేదన్నారు. ఎలాంటి ధర్నాలు నిర్వహించకూడదన్నారు పోలీసులు. ఈ ర్యాలీలు ధర్నాలకు ముందే నాయకులకు నోటీసులు ఇచ్చారు. అండ్ అయినా సరే ఖచ్చితంగా మేము నిరసన వ్యక్తం చేస్తాం, మా శాంతియుత నిరసనలే, ఎందుకు మేము చేయకూడదంటూ వైసీపీ అక్కడక్కడ ధర్నాలు నిరసనలు చేస్తూనే ఉంది.